మార్గశిర మాసం లక్ష్మీదేవికి ఎంత ప్రీతికరమైనదో ఆ శ్రీమన్నారాయణునికి కూడా అంతే ప్రీతికరమైనది. భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలో సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా మాసాన మార్గశీర్షు అని చెప్పాడు. అంటే మాసాలన్నిటిలోకి తాను మార్గశిర మాసము అని చెప్పాడు. దీనిని బట్టి ఈ మాసం ఎంత విశిష్టమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మాసంలో భగవద్గీత భాగవత పారాయణాలు విశేష ఫలితాన్నిస్తాయి. ఇకపోతే ఈ మాసంలో మనల్ని జ్ఞానం మార్గం వైపు నడిపించడానికి వచ్చే ముఖ్యమైన పండుగలు నవంబర్ 26 సుబ్రహ్మణ్య షష్ఠి, నవంబర్ 28 కాలభైరవాష్టమి, డిసెంబర్ 1 గీతా జయంతి, డిసెంబర్ 4 దత్త జయంతి, డిసెంబర్ 8 సంకటహర చతుర్థి, డిసెంబర్ 16 ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఇక డిసెంబర్ 18 మాస శివరాత్రి, డిసెంబర్ 19తో మార్గశిర మాసం ముగుస్తుంది.